కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం. ముందర శ్లోకంలో అసుర లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకంలో అసురతత్వం కలవాళ్ళు తమకు తోచినటువంటి ఈ ఆలోచనలు ఏ విధంగా చేస్తారు, ఎదుటివారు చెప్పింది ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే విషయాలను తెలియజేస్తూ, ఈ అసురతత్వం ఉన్నటువంటి వాళ్ళు తమ ఆలోచనలే గొప్ప అనుకుంటారు, ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకోరు. ఈ జగత్తు అంతా వేద ప్రమాణ సహితము, ధర్మాధర్మ వ్యవస్థలతో కూడి ఉంది, భగవంతునిచే సృష్టింపబడింది. ఈ విషయాలని వాళ్ళు ఏ మాత్రం అంగీకరించరు. ఈ జగత్తు దానంతట అదే వచ్చిందని, కేవలం స్త్రీ పురుష సంయోగమే జగత్తుకు కారణమని అంటారు. భగవంతుడు దేవుడు అనే పదాలు వాళ్ళ స్ఫురణలోకి రావు. వాళ్ళది స్థూల దృష్టే. అందుచేతనే వాళ్ళకి అంత మాత్రమే కనిపిస్తుంది. కంటికి పొర కప్పేసినప్పుడు దృష్టి సరిగా లేక ఎదుట ఉన్న వస్తువును సరిగ్గా చూడలేరు. అలాగే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవుడు సత్యస్థితిని తెలుసుకోలేడు. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అనే భావన ఉండదో వాళ్ళు తప్పు చేయడానికి దేనికి భయపడరు, పాప పనులు చేయడానికి ఏమాత్రము సంకోచించరు, అధికమైనటువంటి విషయలోలుత్వం కలిగి ఉంటారు. మహనీయులని, అనుభవజ్ఞులని, సాధు మహాత్ములని, భక్తులని ఎవ్వరినీ పట్టించుకోరు. వాళ్ళని చులకనగా చూస్తారు. ఎవరైతే ఇటువంటి భక్తిభావంతో ఉంటారో వాళ్ళని చులకనగా చూస్తారు. ఇవన్నీ ఆసురీ లక్షణాలే. ఈ జగత్తు అంతా అసత్యమని, వేదాలు ఏమీ ప్రమాణం కావని, ఈశ్వరుడే లేడని నమ్మేటటువంటి లక్షణాలు ఆసురీ లక్షణాలు. ఈ లక్షణాల గురించి ఆలోచిస్తూ కేవలం ఇవే కాకుండా ఏవైతే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉన్నాయో, ఇంద్రియ లోలత్వం ఎక్కడైతే ఉందో వాటి నుంచి పుట్టేటువంటివన్నీ కూడా ఆసురీ లక్షణాలు. ఈ ఆసురీ లక్షణాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. జై గురుదత్త.